వ్యక్తిగత విమర్శలకు దిగనున్న బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలపై మాటల దాడి చేశారు. రేవంత్ పై సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎదురుదాడి చేయబోతున్నారు. అంతకు మించి రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లావణ్య, ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఇంకా దాదాపు 20 రోజుల సమయం కూడా లేదు. ఈ లోపుగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్య అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్రమైనటువంటి వ్యక్తిగత విమర్శలు ప్రస్తుతం మనకు చూస్తున్నాం. నిన్న ఏదైతే నామినేషన్ దాఖలు చేసిన క్రమంలో కామారెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ కూడా ఇటు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేను కొనుగోలు చేసే క్రమంలో రేవంత్ రెడ్డి దొరికాడు, ఒక దొంగ అంటూ కూడా కేసీఆర్ మొదటిసారిగా ఒక దొంగ అనే పదాన్ని వాడుతూ రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కొంతవరకు రాజకీయంగా కలకలం చెలరేగింది అనుకోవచ్చు. దానికి వెంటనే ఇటు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కేసీఆర్ను ఉద్దేశించి సన్నాసి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చేసినప్పుడు కూడా ఈసారి మాత్రం ఈ ఎన్నికలు సమీపిస్తున్న ఈ పరిస్థితుల్లో మాత్రం చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఒక వ్యక్తిగత విమర్శలన్నిటి రానున్న రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ప్రోగ్రాంలో మాత్రం ఏదైతే నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మాత్రం నిన్న వ్యక్తిగత దాడులు జరిగాయి. ఆ దాడులు ఒకవైపు జరుగుతుంటే విమర్శల దాడి అనేది, వ్యక్తిగత విమర్శల దాడి అనేది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీదగా ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసే పరిస్థితికి అయితే వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అంటే వ్యక్తిగత విమర్శలు అంటే కేవలం ఒక స్థాయిలో కాకుండా ఆ స్థాయి మించి కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళే పరిస్థితి అయితే రానున్న రోజుల్లో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క ఎన్నికలు 20 రోజుల సమయం కూడా లేని క్రమంలో ఏదైతే ఇట్లా పర్సనల్గా తీసుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వెళ్ళే వ్యాఖ్యలు రానున్న రోజుల్లో కొంతవరకు తీవ్ర అలజడి రేపే అవకాశం ఉందని కూడా ఇటు అందరూ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, అయితే బ్రహ్మాజీ వ్యక్తిగత విమర్శలు చేయడానికి బీఆర్ఎస్ ప్రధానంగా కేసీఆర్కి పోటీగా రేవంత్ నిలబడుతున్నారనే రీజన్ కూడా అనుకోవచ్చా? అంటే మొదట స్టార్ట్ చేసింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శ స్టార్ట్ చేశారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఏదైతే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కూడా అదే స్థాయిలో ఏదైతే ఎదుగుదాడి జరుగుతుంది. అయితే వచ్చే రోజుల్లో మాత్రం ఈ యొక్క పరిస్థితి చాలా తీవ్రమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద స్వయంగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్లో కూడా కేసీఆర్ మీద ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాత్రం చూసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే రానున్న ఈ రోజుల్లో మాత్రం ఇటు ఈటెల రాజేందర్ మీద కానీ కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద కూడా మరోసారి కేసీఆర్ ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి అయితే ఉందనుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఏదైతే మంత్రులు కానీ అంటే స్వయంగా కేసీఆర్, కేటీఆర్ కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే స్థాయిలో వాళ్ళకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా దాదాపు ఇంతకు మించినటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక వ్యక్తిగత విమర్శలు దాడి చేస్తేనే సస్టైన్ కాగలం అనేది మాత్రం ఇటు రెండు వైపులా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. లావణ్య, అయితే బ్రహ్మాజీ ఎన్నికల సమయంలో ప్రచారంలో ఇలా దుర్భాషలాడడం, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అనేది ఉండదు. దీన్ని దిగజారుడు రాజకీయం కింద తీసుకోవచ్చా? అంటే వాస్తవానికైతే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు మాత్రం వెళ్ళకూడదనేది నిబంధనలు చెప్తూ ఉంటాయి. ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ క్రమశిక్షణ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇది ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీలో కూడా ఈ అంశాలు ఉంటాయి. కానీ అంతకు మించి స్వయంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తుండటంతో ఇక రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా ఒకవైపు టర్ను తీసుకున్నట్టే కనిపిస్తుంది. గతంలో అయితే పార్టీల మీద కావచ్చు, వ్యవస్థల మీద కావచ్చు, అంటే వ్యవస్థల మీద అంటే రాజకీయ వ్యవస్థల మీద విమర్శలు చేసే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సూటిగా డైరెక్ట్గా ముఖం మీద చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద ఇక కేసీఆర్ నుంచి ఇక కేసీఆర్ కూడా స్టార్ట్ చేశారనుకోవచ్చు. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో అన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం వ్యక్తిగతంగా
తన మీద పోటీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కావచ్చు, ఇక మంత్రులు కూడా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. లవణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.